Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. పోలీస్ వారు ముద్దా ఇచ్చినటువంటి కన్ఫెస్ స్టేట్మెంట్ మీద రిలై అవ్వచ్చునా కాదా? ఒకటి, ఎవిడెన్స్ యాక్ట్లో మీ అందరికీ తెలిసే ఉంది. రైట్ ఫ్రమ్ 24 to 27 ఎక్సెప్షన్ అనుకుంటూ 24 to 26 క్లియర్గా చెప్తాం. ఎనీ కన్ఫెషన్ గివెన్ బిఫోర్ ద పోలీస్ కెనాట్ బి ప్రూవ్డ్, నాట్ రెలవెంట్. Any confession given before the police, given by the accused person to another person in the presence of police, not relevant. So, జడ్జి గారు ముందు ఇచ్చిన కన్ఫెషనే రెలవెంట్. సెక్షన్ 27లో చెబుతాం ఏది, when it leads to certain recovery, that is not relevant. ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టు వారు ఇలాంటి సంఘటన చూసి వెస్ట్ బెంగాల్ పోలీసులు మా ముందు కన్ఫెషన్ ఇచ్చారని చెప్పి రాయటం చూసి షాక్ అయ్యారు. అదే కేసు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. కేసులో పేరు సైఫుల్ లస్కార్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, డైరీ నంబర్ 33125/2023, decided on 19/1/2024 by 2 judges bench of the Honorable Supreme Court. సో అభయ్ శ్రీనివాస్ వోఖా అండ్ ఉజ్వల్ భుయాన్ వీరిద్దరు యాక్చువల్గా సుప్రీంకోర్ట్ ఎక్స్ప్రెస్డ్ షాక్ దాంట్లో రాసింది ఆన్ ది వెస్ట్ బెంగాల్ పోలీస్ రిలయింగ్ ఆన్ ది కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్. దీంట్లో ఇంకో పొరపాటు కూడా ఉందండి. సరే, ఇంతకు కేసు ఏమిటంటే ఈ సైఫుల్ లస్కర్ అనేది మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. బేసిక్గా ఆన్ ద కన్ఫెషన్ రికవరీ వచ్చిన పరిస్థితి అది. కేవలం కన్ఫెషన్ మీదే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్లో మధ్యలో ఈ కన్ఫెషన్ రికార్డ్ చేసినప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు పెట్టారు. అయినా సరే అది రెలవెంట్ కాదు అని ఇప్పుడే మనం సెక్షన్ 25-26 ప్రకారం చెప్పుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్నారు. అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశాడు. హైకోర్టు వారు ఏం చెప్పారంటే ఆ స్టేజ్లో అప్పటికే అతని కేసు ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది. అలాగే ఫస్ట్ విట్నెస్ని ఎగ్జామిన్ చేయటం కూడా జరిగింది. సో ఈ స్టేజ్లో బెయిల్ ఇవ్వటం కుదరదు కాబట్టి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి హైకోర్టు డిస్మిస్ చేసింది, డైరెక్ట్గా చెప్పాలంటే. దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు 2 పాయింట్లు. ఒకటి, కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్. సో ఇది అందరికీ తెలిసిందే. అయినా వాళ్ళు రాయటం పొరపాటు వెస్ట్ బెంగాల్ పోలీసులు. ఇప్పుడు వచ్చిన కల్చర్ ఏంటంటే కట్ కాపీ పేస్ట్ అని ఎవడో కొడతాడు, వీళ్ళు టైప్ చేస్తారు, ఎవడెవడ వేసేస్తారు కౌంటర్. అది జరిగి ఉండొచ్చు. ఏదైనా తప్పే సుప్రీంకోర్టు వేసినప్పుడు 1-2 సార్లు మనం జాగ్రత్తగా చూసుకుని వెయ్యాలి. సో రిలయింగ్ ఆన్ ద కన్ఫెషన్ రాశారు. యాక్చువల్లీ వాజ్ అరెస్టెడ్ ఆన్ సో డేట్, రిలయింగ్ ఆన్ కన్ఫెషన్ అని చెప్పి రాశారు. ఆ కన్ఫెషను కుదరదు. ఓకే. ఇక రెండవది ప్రొసీజరల్ ల్యాబ్. దీనిలో ఏమైందంటే హైకోర్టు మామూలుగా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసినప్పుడు రాసింది ఫస్ట్ విట్నెస్ ఎగ్జామిన్ చేశారు, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు, సెకండ్ విట్నెస్ ఎగ్జామినేషన్ ఉంది. ఇదేమిటి? సహజంగా మీకు 147 ఫ్రమ్ ద ఎవిడెన్స్ యాక్ట్లో చెప్తాను, మీకు 137 వస్తుంది. సో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి చీఫ్, క్రాస్ అండ్ రీ ఎగ్జామినేషన్. చీఫ్ ఎగ్జామినేషన్ తర్వాత పద్ధతి ఏమిటి? క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి. కానీ కొంతమంది అడ్వకేట్స్ రెడీ కారు, రకరకాల కారణాలు ఉంటాయి. సో తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఓపెనింగ్ ఎప్పుడు జనరల్గా జడ్జి గారు ఏం రాస్తారు, మ్యాజిస్ట్రేట్ గారు, ఎస్ చీఫ్ ఎగ్జామినేషన్ ఓవర్, అడ్వకేట్ నాట్ రెడీ, అడ్వకేట్ నాట్ ప్రజెంట్, క్రాస్ ఎగ్జామినేషన్ డిఫర్డ్, ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెస్ క్లోజ్డ్ అంటారు ఒకటి. ఫర్ ది ఎగ్జామినేషన్ PW2 పోస్టెడ్ టు సో డేట్. కానీ ఆ రోజున నెక్స్ట్ డే వాయిదాకి మనం వెళ్ళి ఇఫ్ యూ ఫైల్ ఎ పిటిషన్ అండర్ సెక్షన్ 311 ఆఫ్ ద CRPC రీఓపెనింగ్ చేయమంటే 99% రీఓపెన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, 99% జరుగుద్దండి. ఇక మరీ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ విట్నెస్ ఎగ్జామిన్ అయ్యాడు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగాల. రీజన్స్ మే బి సో మెనీ, రీజన్స్ ఏంటో రాయలేదులేండి.
తర్వాత సెకండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయారు. సెకండ్ విట్నెస్ చీఫ్ అవుతుంది. ఈ మాట కూడా రాశారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. ఫస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయింది, సెకండ్ విట్నెస్ యొక్క చీఫ్ ఎగ్జామినేషన్ జరగబోతుంది అని చెప్పంటే ఈ సమయంలో కోర్టు దాన్ని కూడా తప్పు పట్టింది. ప్రొసీజరల్ గ్యాప్, ప్రొసీజరల్ రాంగ్. ఎందుకంటే ఒక మనిషి ఇందాక చెప్పా కదా, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, దెన్ రీ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషన్ జరగకుండా ఇంకో విట్నెస్కి వెళ్తే ఎట్లా? పైగా వాళ్ళు ఏమి రాశారు? ఆఫ్టర్ ఆల్ ది 5 విట్నెస్ ఎగ్జామిన్డ్ కమ్ టు ద కోర్ట్ ఫర్ బెయిల్ అన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు అంటూ సరే జరిగిన పరిస్థితి అయితే ఇది. ప్రస్తుతం బెయిల్ అయితే ఇవ్వలేదు అతనికి. 19/1 జడ్జి గారు రాస్తూ దీనిలో ముఖ్యంగా మనం గమనించాల్సిన, ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ 2 పాయింట్లు. ఒకటి, కన్ఫెషన్ గివెన్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ నాట్ రెలవెంట్, ఇది అందరూ తెలుసుకోవాలి. రెండవది, విట్నెసెస్ ఎగ్జామినేషన్లు కూడా చీఫ్ అయిన తర్వాత, క్రాస్ అయిన తర్వాతనే నెక్స్ట్ విట్నెస్కి వెళ్ళాలి. అంతేగాని అందరు విట్నెస్లు చీఫ్ చేసిన తర్వాత అందరినీ గంపగుత్తగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయకూడదు. అందుకోసం ఈ కేసు లా చెప్తున్నాను. ప్లీజ్ రీడ్ ద కేస్ లా అండ్ డెఫినెట్లీ మీకు లీగల్ పాయింట్స్ బాగా అర్థమవుతాయని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.